హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు నైట్ డిన్నర్‌కైతే చపాతీ తింటున్నామని చెప్పాను గదా! అదైతే నాకు బోర్ కొడుతుంది అని చెప్పి మా హస్బెండ్‌కి చెప్పాను. సరే అయితే కొంచెం చికెన్ తెచ్చుకొని ఎయిర్ ఫ్రైయర్‌లో చేసుకుందాం గదా! అని అన్నారు. అయితే నేనేమన్నాను, సరే మీరు చికెన్ తినండి నేను రోల్ చేసుకుంటా అని చెప్పి వెంటనే ఒక చపాతీకి వరకు నేను పిండి కలుపుకున్నాను. ఇంకా దానిలోకైతే నేను స్టఫింగ్ కోసం అయితే ఇక్కడ కర్డ్ యూజ్ చేస్తున్నాను అనమాట. కర్డ్‌లోకి కొంచెము సాల్ట్ అండ్ పెప్పర్ ఏసుకున్నాను. మీకు కొంతమందికి ఎవరికైనా ఇట్లా ఉంటాయి గదా! మసాలాస్ అవేమన్నా నచ్చితే యాడ్ జేసుకోవచ్చు. నేను మసాలాస్ ఏమొద్దు నాకు సింపుల్‌గా కావాలనుకున్నా కాబట్టి నేను జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేశాను. ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్‌లోకి ఎలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అనేది లాస్ట్ వీడియోలో చూయించాం గదా! అందుకే నేనైతే చూయించలేదు. సో, మనకైతే చికెన్ మంచిగా కుక్ అయ్యి పక్కనుంది గదా! నేను దాన్నైతే బోన్స్ ఉంటే ఒకవేళ బోన్స్ కాకుండా ఓన్లీ నీట్‌గా ఫ్లెష్ వరకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకిప్పుడు ఈ కర్డ్ అండ్ సాల్ట్, పెప్పర్‌లోకి నేనైతే కొన్ని కీరా అండ్ క్యారెట్, కొంచెం ఆనియన్ యాడ్ చేశాను. క్యాప్సికమ్ నేను ఎయిర్ ఫ్రైయర్‌లోనే చికెన్‌తో పాటు వేసేసాను. ఇంకా మీకు నచ్చేవేమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్వీట్ కార్న్, ఇంకా రాజ్మా ఆర్ శనగలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే. నేను అప్పటికప్పుడు అనుకున్నా కాబట్టి నేనైతే ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ అయితే అవి యాడ్ చేయొచ్చు. ఎందుకంటే నేను మొన్న టాకో బెల్‌లో తిన్న దానిలో కూడా అవన్నీ యాడ్ చేశారనమాట. అనిపించింది టేస్ట్. సో, ముందైతే పక్కనైతే చికెన్ తీసి పెట్టుకున్నాం కదా! ఆ చికెన్ పీసెస్ వేశాను. ఇంకా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ కీరా, క్యారెట్, ఆనియన్ అదైతే యాడ్ చేసేసాననమాట. టేస్ట్ అయితే సూపర్ కుదిరింది. మీకు కావాలనుకుంటే దీనిలోకి కొంచెం లైట్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని లెమన్ పిండుకుంటే కూడా సూపర్ ఉంటది టేస్ట్. మంచిగా ఫిల్లింగ్‌గా అనిపించింది ఒక్కటి తింటే గూడా. ఎందుకంటే కీరా అండ్ క్యారెట్ ఫైబర్ గూడా ఉంది గాబట్టి. సో, ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.